థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. బట్ సమ్ వెరీ టచింగ్ స్పీచెస్, సమ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్. థ్యాంక్ యూ టు ద చైర్మన్ ఆఫ్ చెలిమేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్, లక్ష్మీ నరసింహారావు గారు. ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ సుపరిచితులు కరీంనగర్ శాసనసభ్యులు పెద్దలు గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు మరి కోరుట్ల శాసనసభ్యులు, ఒకప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులైన ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అసీం అలీ గారు, వైస్ ప్రిన్సిపల్ ద వెరీ పాపులర్ డాక్టర్ అనిత గారు, మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణ ప్రసాద్ గారు, అదేవిధంగా డైరెక్టర్ అండ్ సార్ యూ స్పోక్ రియలీ వెల్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, మరి ఇప్పుడు దాకా మాట్లాడిన పేరెంట్స్ కి, అదేవిధంగా 2019 బ్యాచ్, రైట్, 2019 బ్యాచ్ స్టూడెంట్స్ హు ఆర్ గ్రాడ్యుయేటింగ్ టుడే, my wholehearted congratulations you. I think to all of you, I think all of you deserve a huge round of applause to yourself and to your parents. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ పిల్లలకి, మరి ఈ 5.5 సంవత్సరాల పాటు వీరిని జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్న టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, చెలిమేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికి నమస్కారాలు, అందరికి శుభాకాంక్షలు. I do have a written speech, but I don't think I'm going to go into it. All I'll tell you is two things. One, we all know, you had to put in a lot of hard work. You all had to put in, I'm sure, so many hours that you possibly did not imagine when you were signing up for this. General ga manaki 10th class నుంచి మొదలవుతుంది, 8th 9th నుంచి మొదలవుతుంది, పెద్దగా అయినాక ఏమైతావు అనే క్వశ్చన్. అసలు నిజానికి పిల్లలకు ఆ టైంలో తెలియదు ఏం కావాలి, ఏమి ఉన్నది, ఆప్షన్స్ ఏంటో కూడా తెలియదు. ఐ థింక్ 90% ఆఫ్ ద టైం పేరెంట్స్ ఓన్లీ చూస్, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు ఫలానాది కావాలి. నేను చెప్పేది తప్పైతే ఏమనుకోవద్దు, పేరెంట్స్ ఏమనుకోకండి దయచేసి. ఎందుకంటే మా అమ్మ కూడా నన్ను అడిగింది, నేను ఐ విల్ స్పీక్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా అమ్మ కూడా నాకు చిన్నప్పుడంతా చెప్పింది, అరే మన ఇంట్లో ఎవరు డాక్టర్ లేరురా, కావాలి అంటే. ఈరోజు నిజంగా ఒక కొత్త డెఫినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇన్ని రోజులు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, బట్ మా బాప్ కా బడా సప్నా అనే కొత్త డెఫినేషన్ కూడా ఈరోజు మళ్ళొకసారి. నిజానికి ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. మోస్ట్ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ అంబిషన్, మా ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి, మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది. కాబట్టి చాలా మంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవ్వమని. అయితే ఇక్కడ మరి సీక్రెట్ చెప్తే మీడియా వాళ్ళు చూపెట్టేస్తారు కానీ, బట్ చెప్పేస్తాను, డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞాన్లో ఇక్కడ ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు ఇన్ని సీట్లు లేవు, గవర్నమెంట్ సిస్టంలో ఇన్ని సీట్లు లేవు, అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు తెలంగాణలో. ఐఎమ్ టాకింగ్ 1993. ఐఎమ్ రియలీ ఓల్డ్ మ్యాన్. సో ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదవాలి, చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే సీటు 500 ఇంకంతకంటే తక్కువ. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది, సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి. అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. ఐ టోల్డ్ మై మామ్, షీ వాజ్ వెరీ హ్యాపీ. And then my dad comes home. I think he was a very busy politician, so I think he came after a couple of days. Vachin tarvata I told him, I said itla seat ochindi, so medicine chadavalanuntunna. Medicine chadavalanunte, then he sat me down. He said, you know what it takes to be a good doctor? I said, I think I know. He said, no, ఇప్పుడు ఈ 5.5 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక, నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఇవన్నిటి తర్వాత మరి లైఫ్లో యూ విల్ నాట్ రియలీ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అర్ధరాత్రి కాల్ వచ్చినా, ఎమర్జెన్సీలో ఎవరైనా ఫోన్ చేసినా, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎంపథీ అండ్ కంపాషన్ అండ్ సెట్ అసైడ్ యువర్ పర్సనల్ లైఫ్. నీ పక్కన నీ వ్యక్తిగత జీవితము, నీ ప్రాధాన్యతలు, నీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకొని పోవాలి. 31-32 సంవత్సరాల దాకా చదవాలి.
చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి, ఆ సర్వీస్కి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకొని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాట్ యూ సైన్డ్ అప్ ఫర్ అండ్ వాట్ యూ పుట్ ఇన్ ద లాస్ట్ 7.5, 8 years is not a joke. Only those people who go through this, only those people who actually have the tenacity, have the audacity, and also have the ability, most importantly, to be able to serve mankind are here. So I truly appreciate what you have gone through. I truly appreciate your hard work. But there is a long road ahead. This is just the beginning. I think it was mentioned. This is just the beginning. Dr. Suryanarayan Reddy, I'm told, has performed more than 30,000 surgeries, sir. 20,000 or 30,000 surgeries చేశారని చెప్తా ఉన్నారు లక్ష్మీ నరసింహారావు గారు. So it's coming from somebody like him who told you that I think you have to give the time, you have to have that touchy-feely kind of a attitude, not just ఇందాక ఒక పేరెంట్ కూడా చెప్పారు, డాక్టర్లు సరిగ్గా మాట్లాడితే పేషెంట్లకి 50% జబ్బు అక్కడే నయమవుతుంది. మీరు కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడి వారి సమస్య తెలుసుకొని, కొంతమందికి సమస్య ఉండకపోవచ్చు నిజానికి, could just be a psychological thing as somebody said, but if you have the patience to sit with them, to talk to them, to have the empathy to listen to them, to actually have the compassion to walk with them. ఎందుకంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత, వాట్సాప్ వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లే. ముఖ్యంగా కోవిడ్ తర్వాతనైతే అందరికీ అన్ని తెలిసిపోయినాయి. ఐఎమ్ షూర్ యూ ఆల్సో హ్యావ్ దోస్ అంకుల్స్ అండ్ ఆంటీస్ హు ట్రబుల్ యూ టు నో ఎండ్. ఆ వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత అయితే, కరోనా వచ్చిన తర్వాత, నేను డాక్టర్ అంటే నేను డాక్టర్, నేను సిమ్టమ్ చూపుతానంటే నేను సిమ్టమ్ చెప్తా అని మెడిసిన్స్ కూడా చాలా మంది సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ టుడేస్ వరల్డ్ ఇస్ వన్ వేర్ ఇన్ ఫ్యాక్ట్ చాట్ జీపీటీ not only can write poems like Dr. Tabassum said, chat GPT can also write prescriptions కూడా రాసేస్తుంది. సో డాక్టర్స్ కి మీకు your challenge is only going to get bigger because AI is only going to add to more and more knowledge, Grok, chat GPT and other things. So you'll have very demanding patients. You'll have very demanding patients who know a lot. Some of it could be misinformation, some of it could be accurate information. So you need to be patient. You need to have the tenacity, you need to have the patience, you need to have the ability and the will to serve with compassion. And Dr. Sanjay said, compassion and empathy. I would like to reiterate those words. You need those two to keep you going forward. I think I've spoken enough. I'll not say more. One last thing I'll tell you though, is that in days ahead, in times ahead, we've tried our best in the last 10 years to improve medical facilities in Telangana.